నిఘా 2TV న్యూస్, నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పులివెందుల పట్టణంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేసిన నేతలు. పులివెందుల హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి. చెందోడులో రక్తదాన శిబిరం, నిరుపేదలకు కళ్లద్దాల పంపిణీ. పులివెందుల పట్టణంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముద్దనూరు రోడ్డులోని మార్కెట్ యార్డ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో కనుల పండుగగా సాగింది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున శోభాయాత్ర ప్రారంభమైంది. రంగురంగుల పూలతో అలంకరించిన వాహనంపై స్వామివారి విగ్రహాన్ని ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ చేసిన నినాదాలతో పట్టణం మారుమోగింది. హనుమంతుడి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శోభాయాత్రలో యువకులు, నృత్యాలు, భజన బృందాలు, కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాత్ర సాగిన మార్గమంతటా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. बजरंगी जय बोलो बजरंगी, बली 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 बजरंगी, जय बोलो बजरंगी. पुड़िते मल्ली पुड़िते, अरे पुड़िते पुट्टाली हिंदूगा, पुड़िते पुट्टाली हिंदूगा, मन भारत देशपु पौरुडिगा. రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది గుడినే కట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది. కూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, కూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, దోషంతో రంగు విరిసి ముందు నడవరా. శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా. పుడితే మళ్ళీ పుడితే, పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి
హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేసిన నేతలు గుంటూరు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి అండగా ఎప్పుడూ పురాణ కాలం నుంచి అన్యాయం జరిగినప్పుడు శ్రీరాముల వారికి తోడుగా నేనున్నాను అనే సందేశాన్ని త్రేతాయుగంలోనే హనుమంతుల వారు తెలియజేశారు. నేడు గుంటూరు నగరంలో 32వ డివిజన్ బ్రాడీపేటలో 4/14 కూడలి వద్ద స్థానిక డివిజన్ నాయకులు చంద్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు విచ్చేసి ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రంలో ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలిగే విధంగా స్థానిక నాయకుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్ నక్కల వంశీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, షాదీఖానా డైరెక్టర్ నూర్ బాషా, ఆసియా, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్రాణం మార్కండేయ బాబు విచ్చేసి మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కొరకు పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా విచ్చేసిన నాయకులు ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. స్థానికంగా జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శులు కొత్తకోట ప్రసాద్ మరియు బొడ్డుపల్లి రాధాకృష్ణ, డివిజన్ కమిటీ నాయకులు గబ్బిళ్ల సునీత, వీర వెంకట్రావు, మంగినేని రాము, బుజ్జవరపు రాజు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పులివెందుల హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు. लक्ष्मण भरत शत्रुघ्न समेत श्रीरामचंद्र परिपूर्ण पुनर्दर्शन प्राप्तिरस्तु। साइड रावण अंदर बैठे శ్రీ వీరాంజనేయ స్వామి మహాపురుషాభిషేకం సందర్భంగా, అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ మరి గండిలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గండి టెంపుల్ రేపటి నుంచి ప్రధాన ఆలయం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాన ఆలయం అయితేనేమి, అదేవిధంగా రాజగోపురాలు అయితేనేమి, గుడి ఎంతో చక్కగా దాదాపు 2 సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వలన మరి ఇవాళ మరి మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయం మూల విరాట్
భక్తులకు అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గండిలో జరిగిన అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి అంత పెద్ద ఎత్తున 26 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినందుకు ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోటా మండలం చందోడు గ్రామంలో బుధవారం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గూడూరు మెడి ప్లస్ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జ్ ఎం సురేష్ బాబు ప్రారంభించారు. రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఇటీవల కంటి వైద్య శిబిరం నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి కంటి అద్దాలను వాకాడు డిపో ఎన్ఎంయు అధ్యక్షులు ప్రశాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, గూడూరు మెడికల్ కేంద్రం ఇన్ఛార్జ్ ఎం సురేష్, వాకర్ డిపో ఎన్ఎంయు అధ్యక్షులు ప్రశాంత్, రక్తదాతలు, దృష్టిలోపం ఉన్నవారు పాల్గొన్నారు. ఓకే, ఏమైనా చెప్తారా? తీసిన ఫోటో ఏమైనా చెప్తారా? ఇప్పుడే మాట్లాడుతుందా? ఎప్పటికప్పుడే కాన్సెప్ట్. నెల్లూరు జిల్లా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవి రావు ఫౌండేషన్ అందరూ రండి సార్. మన తెలంగాణ పల్లి ప్రవీణ్ వచ్చిన మన మీద రోజు ఇక్కడ డ్యాన్సులు వేసి వచ్చిన ఫోటో తెలంగాణ మొత్తం వెళ్ళిపోతాం. వాకాడ్ డిపో అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి కూడా వచ్చారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అనే మాట కొంచెం అది జరగండి సార్. ఫ్రేమ్ ఓకే సార్.
రెడీ. నెల్లూరు జిల్లా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మరియు ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవీరావు ఫౌండేషన్ ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. గూడూరు పట్టణానికి చెందిన మెడిపల్స్ రక్త నిధి కేంద్రం వారు రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈరోజు మనం నిర్వహించే క్యాంపు ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా 2755వ ప్రోగ్రాము. అదేవిధంగా మన టోటల్గా ఎంవీరావు ఫౌండేషన్ చేసిన సేవా కార్యక్రమాలు 11,042 సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నిటికీ మా స్వచ్ఛందంగా మా యొక్క సొంత నిధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి ఎటువంటి ఎవరి యొక్క స్వలాపేక్ష అలాంటివి ఏమి లేకుండా స్వచ్ఛందంగా చేసే కార్యక్రమానికి సహకరిస్తున్న మెడిపల్స్ రక్త నిధి కేంద్రం సురేష్ గారికి, అదేవిధంగా కంటి వైద్యశాల సిబ్బంది వాసన అయ్యే వారికి, ఇలా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పారు అబ్బాయి కింద నుంచి చెప్పారు. నువ్వు రా ఒక సెకండ్ నువ్వు రా చెప్తా. మనం అడగకూడదు. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. పులివెందుల పట్టణంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేసిన నేతలు. పులివెందుల హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి. చందోడులో రక్తదాన శిబిరం, నిరుపేదలకు కళ్లద్దాల పంపిణీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.